వల్లభాపురవాస దత్త ప్రభు భక్తులు కాచే భగవంతా జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నీవేనయ్యా అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం అవని పైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమునుంది ముక్తులు అయ్యేరయ్యా ప్రణవ స్వరూప ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసగి వారల బ్రోచితివి సాధకుడైన సంస్కృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిట దైవమువై యోగిరాజువై నిలిచితివి బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయ్యా మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడినయ్య దేవేంద్రుడు నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని ధృంచిన అనఘ ప్రియా స్మర్తృగామి అని తెలిసికొని దళాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షంబై నిలిచితివి వజ్ర కవచమును బోధించితివి కర్త్యవీర్యుని రక్షించి సహస్ర బాహువుల బలమొసగి అష్టసిద్ధులను ఇచ్చితివి అమిత పరాక్రం చేసితివి అశాంతి నుండి రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపమున శాంతిని ఒసగి ప్రోచితివి శ్రద్ధ భక్తులతో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీవేనయా మదాల సామాత సంకల్పం అలర్కుడు నిన్ను చేరగని యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగా చేసితివి బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణు దత్తడు నిన్ను చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి మురిపెముతో దరి చేర్చితివి విష్ణు దత్తుడు కోరగనే పితృకార్యమున వచ్చితివి సుశీలమ్మ పిలవగనే అనలుడు సూర్యుడు వచ్చిరయా కోరికలేవియులేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమును నొసగి జనహితకారిణి చేసితివి కాశీలోని స్నానమట కొల్హాపురిలోని భిక్షమట చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని తాగి సాహ్యాద్రిపురమున వాసమట మహూరుగడలో నిద్రయట చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురు భక్తులను ప్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురు భక్తిని ఇలా చాటితివి మాణిక్య ప్రభువుగా లీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై షిరిడీలో వెలసి ఆశ్రితులను కాపాడితివి నిరంతము నిన్ను స్మరింప విఠలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస శ్రీ గురుదత్త శ్రీ గురు చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి
దత్తదేవ కృప పొందండి. మంగళమయ్యా గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవ, మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవుము శ్రీ గురుదత్త. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय योगेशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय भवपाशमूल विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय. कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगियो अवधूताय. सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नार्तिहर सनातन शरणागतुलु दीनार्तुలకు आपदोद्धार नारायण. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము. కామక్రోధ మదమాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय బ్రహ్మ విష్ణు మహేశ్వరులా త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతము రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు. అధర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय दुष्टशिक्षाविनाशाय
శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్యాధ్యాత్మికముగ మనుజులున్నతే పరమార్థం सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదించే ద్వాదశ తిథికొక గడియ ముందుగా అరుదించిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసే క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగెను सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగా తానిలచే ముని శాపము వ్యర్థముగానీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి ధాత్రిలో లోకోపకారం గావించే सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతివ్రతని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష్య చెంది అనసూయాదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు ఆకాంక్ష తెలిపిరి सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय త్రిమూర్తులంతట అతిథి వేషమున అత్రి ఆశ్రమముకే తెంచే అనసూయ వారినాహ్వానించి అర్ఘ్యపాదాదులర్పించే ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారినాహ్వానించే
सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే. ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థ పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడింతునని తెలిపినది. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పముచే వడ్డించుటకై ఏగునంతలో పసిపిల్లలైరి ముగ్గురును. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే స్తన్యముచ్చినది. వెనువెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय అనసూయ తన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగా పాడినది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల జూచి పలు విధంబులా స్తుతించే. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय అత్రి మహర్షి స్తోత్రము చేయగ త్రిమూర్తులంతా ప్రసన్నతొంది నిజ రూపములతో ప్రత్యక్షమయ్యి కోరిన వరమును ఈయబూనిరి. మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షనసూయను కోరెను. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय
సృష్టి వికాసమే మీ అభిమతము, దానికనుగుణమే బాలల సృష్టి. ముగ్గురు మూర్తులు సుతులుగా పొందే వరమిమ్మని అనసూయ కోరినది. మీ అవతరము లక్ష్యము తీర్చుట నా అభీష్టము అనవిని అత్రియు మా కొమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరినంతటా. సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ. అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా, వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా. త్రిమూర్తులిచ్చిన వరమహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. महाराज की साईनाथ महाराज की शिरडी साई प्रेम मंदिर आदिवारपेट शिरडी साई अभयांजनेय स्वामी आदिवारपेट ఈ షిరిడి సాయి ప్రేమ మందిరం అన్నది 6 సంవత్సరాల క్రితం 2019లో ఇది ఓపెనింగ్ అయింది. దీని ఓపెనింగ్కి బడేటి స్వర్గీయ బడేటి కోటరామారావు బుజ్జి గారు దీన్ని ఓపెనింగ్ చేశారు. ఆ రోజు నుంచి ఇక్కడ సేవకులు అద్భుతంగా పనిచేస్తున్నారు. సేవకులు వాళ్ళ ఇళ్లలో కూడా పనిచేయడమో కానీ ఈ గుడిలో చాలా అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్న 6ంటికి వచ్చారు, సాయంత్రం 8ంటికల్లా 9 అవుద్దో 10 అవుద్దో కూడా తెలియదు ఆ సేవకులకి. పాపం వాళ్ళు అంత పనిచేస్తున్నారంటే అదంతా కూడా బాబా దయతో బాబా ఆశీర్వాదంతో చేస్తున్నారు. అలాగే ఇక్కడ అభయాంజనేయ స్వామి ఏర్పడింది. ఇదంతా కూడా సేవకులు దయ వల్లే జరుగుతుంది. ఈ డబ్బులు అన్నది ప్రజలందరూ కూడా ఎక్కడ అద్భుతంగా జరుగుతుందో అక్కడ ఇస్తాకి ప్రజలు అద్భుతంగా ఉన్నారు. ప్రజల ఇష్టంలో ఏమి ప్రాబ్లం లేకుండా ఇస్తున్నారు. మేము అడగగానే ప్రజలందరూ కూడా. అలాగే ఈ ప్రసాదాలయానికి వెనకాల బడేటి చంటి గారు 170 గజాల స్థలాన్ని అడగంగానే ప్రసాదాలయానికి ఇచ్చారు. దాన్ని కూడా ఇవాళ 30 లక్షల రూపాయలు పెట్టి కట్టగలుగుతున్నామంటే సేవకులు ఈ సేవ వల్ల ప్రజలు ఇష్టం వల్ల ప్రతి ప్రజలు కూడా వచ్చి నాది నేను ఎంతో కొంత ఇస్తాను, నా పేరు కూడా వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు పొద్దున్న 10,000 ఇస్తామండి మా పేరు అని చెప్పెళ్ళారు. అలాగే అడిగిన వాళ్ళు కాదనకుండా ఆ బాబాగారు ఇప్పిస్తున్నారు. ఆ బాబాగారు ఇదంతా కూడా ఈ సేవకుల ద్వారా ఈ బాబాగారు సేవ చేయించుకుంటున్నాడు. ఇవాళ అలాగే దత్తాత్రేయ జయంతి సందర్భంగా 108 రకాల స్వీట్లు ఫ్రూట్స్తో కూడా మంచి అలంకరణ చేశారు. ఈ ఘనకార్యం అంతా సేవకులకు దక్కుద్దని మేము కోరుకుంటున్నాం. ఇది ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి. ఈరోజు దత్త జయంతి సందర్భంగా గత మనం 6 సంవత్సరాల నుంచి కూడా దత్త జయంతి గుళ్ళో జరుపుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా 108 రకాలు స్వీటు హాటు అలాగే ఫ్రూట్స్ తోటి సేవకులు వారందరూ కూడా వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇవన్నీ కూడా తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని అలంకరించడం అదంతా కూడా సేవకులకు దక్కిద్ది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం చేస్తున్నామన్నా, అయ్యప్పలకి భోజనాలు 50 రోజులు పెడుతున్నామన్నా, ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ఇసుకపల్లి తాతారావు గారి యొక్క పర్యవేక్షణలో ఆయన యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోని సేవకులందరూ కూడా మా ఇంట్లో పని అన్న విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే ఆ సేవకులందరికీ కూడా మేము ఆలయ కమిటీ తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.